హాయ్ అండి, వెల్కమ్ టు ఉర్మిళ వంటకాలు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు బయట బడ్డీలు పప్పు చేగోడీలు అయితే బాగా కొనుక్కొని తినేవాళ్ళం కదండి. చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉండేవి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పప్పు చేగోడీలు అయితే చేసి పెట్టండి, వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసమని ఒక కప్పు శనగపప్పును 3 hours పాటు నానబెట్టుకోవాలి. విరిస్తే ఇలా విరిగేలాగా ఉండాలి. ఈ పప్పుని ఒక పొడి క్లాత్లో తీసుకొని డ్రై అయ్యేంత వరకు మనం తుడుచుకోవాలి. పప్పులో మొత్తం డ్రై అయిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చూసారు కదా ఎంత బాగా డ్రై అయిందో. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేగోడీల కోసమని మనం పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లేట్ని అయితే తీసుకొని అందులో ఒక కప్పు అంత బియ్యం పిండి, ఒక హాఫ్ కప్ అంత మైదా పిండి తీసుకోవాలి. ఈ రెండు కాంబినేషన్లో తీసుకుంటేనే మనకి చేగోడీలు అనేవి క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయండి. ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో ఆ కప్పుతో అయితే మనం వాటర్ అనేది తీసుకోవాలి. ఈ వాటర్ అనేది మనకి బాగా మరగాలండి, అప్పుడే చెగోడీలు అనేవి కూడా బాగానే వస్తుంటాయి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ అంత కారం వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టే కారం వేసుకోవాలండి. ఇందులో కావలిస్తే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోండి. నేనైతే చిటికెడు ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా వేసుకొని వాటర్ అనేది బాగా వేసర్లు పొంగేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం మరిగిపోయింది కదండి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పిండి అంతా ఒకసారి వాటర్లో కలుపుకున్నాక మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఈ పిండిని మొత్తం వాటర్లో పిండి అంతా కలుపుకునేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం పిండి అంతా కలుపుకున్నాక కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు మనం దీన్ని అయితే పట్టుకోకూడదండి. ఇలా అయింది కదా, ఇలా అయిందని మూత పెట్టుకుని కొంచెం గోరువెచ్చగా అయ్యాక ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఈ పిండి మొత్తం ఇంకా చూసారు కదా, నేనైతే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని పిండిని కొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని పిండిని ఒక ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టుకోవాలి. దాని మీద మూత పెట్టుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న దాన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పెట్టుకొని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మనం ఇదంతా బాగా మరిగించుకుంటాం కదా, ఒకవైపు చిన్న ముద్ద తీసుకుని చెగోడీలా అయితే మనం చేసుకోవాలి. ఒక చిన్న ముద్ద తీసుకొని దాన్ని సన్నగా చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోవాలి. దీన్ని ఇంత మీడియం సైజులో చేసుకున్నాక అందులో కొంచెం నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని శనగపప్పు మొత్తం పిండి కంటేలాగా మనం ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలండి. చూసారు కదా, చెగోడీలాగా చేసుకున్నాం. ఇలాగా అక్కడ ఆ చివర్లు రెండు గట్టిగా ఆడించుకోవాలి, లేకపోతే చెగోడీలు అనేది విచ్చుకుపోతాయి. ఈ విధంగా చెగోడీలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగతావి కూడా చేసుకుందామండి. ఇవన్నీ చేసుకున్నాం కదా, ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను నేను మొత్తం. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్ అయితే మరిగిపోయింది కంప్లీట్గానా. ఇప్పుడు మనం అందులో చెగోడీలను వేసేసుకుందాం. మనం ఎప్పుడైనా చెగోడీలు ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉండిపోతాయి. అదే మీడియం ఫ్లేమ్లో ఉంటే మాత్రం లోపల బయట కూడా చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. ఈ చెగోడీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద పని కూడా కాదు, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్కి అయితే చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసి అయితే పెట్టేయవచ్చు. చెగోడీలు అయితే బాగా ఉడికిపోయాయండి. చూసారు కదా, బాగా రెడ్డిష్ కలర్లో వచ్చేసాయంటే ఆయిల్ కూడా చూసా బుడగలు తగ్గిపోయాయి. మనకి చెగోడీలు అయితే ఫ్రై అయిపోయినట్లే. వీటిని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. కంప్లీట్గా ఇవన్నీ వేయించుకొని మొత్తం అన్ని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూడటానికైతే చాలా క్రిస్పీగా అండ్ తినడానికి కూడా చాలా బాగున్నాయి. కలర్ కూడా చాలా బాగా వచ్చాయి కదండి. నాకైతే చాలా నచ్చాయి. మా బాబు అయితే వెంటనే తింటూనే ఉంటున్నాడు. ఇంతేనండి, సింపుల్గా మనం చేగోడీలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పప్పు చేగోడీలు చాలా బాగుంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.